హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. శ్రీత రెడీ అయి కూర్చోంది. శ్రీత ఎక్కడికి వెళ్తున్నావు? ఫస్ట్ సౌండ్ వచ్చింది సరేలే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. డైనోసార్ పార్క్. మేము ప్రస్తుతానికి డైనోసార్ పార్క్ వెళ్ళడానికి రెడీ అయ్యాము. మాతో పాటు ఇంకొక 6-7 ఫ్యామిలీస్ వస్తున్నాయి అనమాట. అందరం కలిసి డైనోసార్ పార్క్ చూడడానికి వెళ్తున్నాం. అదిగోండి ఒక కార్ ముందు వెళ్తుంది కదా. సో లెట్స్ స్టార్ట్. సో మేమైతే డైనోసార్ పార్క్ దగ్గరికి రీచ్ అయ్యాం. మాకు 10 నిమిషాలు పట్టింది అనమాట పార్కింగ్ ప్లేస్ వెతుక్కోవడానికి. ఫుల్ గా కార్లు ఉన్నాయి. బయట నుంచి చూడడానికి అయితే నార్మల్ పార్క్ లాగే అనిపిస్తుంది. ఉంది. అరే మందారం పూలు దీపు, మందారం పూలు చూడు. దట్స్ సో క్యూట్. ఎస్ వా, ఒక మందారం పువ్వు చెట్టు కనిపించింది ఈ రోజులకి. చెండు పూలు, మందారాలు అన్నీ అలా ఎంట్రీ టికెట్ చూపించి వచ్చామన్నమాట. ఇదిగండి. ఎంటర్ అయిన వెంటనే చూస్తే ఫుల్గా జనాలు ఉన్నారనమాట. ఇట్లా సైడ్స్ నుంచి డైనోసార్స్ పెట్టారు. ప్రతి డైనోసార్ దగ్గర చిన్న బోర్డ్ లాంటిది డిస్ప్లే చేసి అవి యావరేజ్గా ఎంత హైట్ ఉండేవి, ఎంత వెయిట్ ఉండేవి, అలాగే అవి ఏం ఫుడ్ తీసుకునేవి, సౌండ్స్ కూడా పెట్టారనమాట. నేను ప్లే చేస్తాను వినండి. ఇదిగో ఇది అన్నిటికన్నా టాలెస్ట్ నెక్ ఉన్న డైనోసార్ అనమాట. ఇది సెంటర్లో ప్లేస్ చేశారు, దూరం నుంచి కూడా మనకు కనిపించేలాగా. ఇంకా జనాలు చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో. అట్లే కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారనమాట. బర్గర్, ఐస్ క్రీమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి, కాఫీ. ఇంకా నేనేం ట్రై చేయలేదు. ఇది చూడండి ఎంత న్యాచురల్గా అనిపిస్తుందో. హ్యాండ్స్ మూవ్ అవుతూ ఉంటే స్కిన్ లాంటిది పెట్టారనమాట. అసలు అంటే ఆ డైనోసార్స్ పైన వాడిన మెటీరియల్ ఎట్లుందంటే న్యాచురల్ డైనోసార్ స్కిన్ ఏమో అనిపిస్తుంది. ఇంకా వాటికి మూమెంట్స్, సౌండ్స్ అన్నీ పెట్టారనమాట. ఇది చూడండి, దీనికి దగ్గర మనకు కలర్ తెలుస్తుంది. ఎంత నీట్గా పెయింట్ చేశారంటే ఒరిజినల్ డైనోసార్ పైన ఎట్లుంటాయి కదా అట్లాంటివే ఉన్నాయన్నమాట. దూరం నుంచి చూసినప్పుడు మనకు ఇది బొమ్మ అని అనిపిస్తుంది, కానీ మనం దగ్గర వీడియో తీసి చూపిస్తే మాత్రం 100% న్యాచురల్గా అనిపిస్తుంది. ఇంకా ఇదేమో ఇట్లా నోరు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది. పిల్లలందరూ దాంట్లో చేయి పెట్టి కొరుకుతుందా అని చెక్ చేస్తున్నారనమాట. కొంచెం షార్ప్ టీత్ పెట్టారు. శ్రీత ట్రై చేస్తానండి, కానీ దగ్గరికి వెళ్ళక దానికి భయం వేసింది ట్రై చేయడానికి, వెనక్కి వచ్చేసింది. దాని తర్వాత పిల్లలకి కొంచెం ఎంటర్టైన్ చేయడం కోసమని అక్కడక్కడ చిన్న డైనోసార్ ఎగ్స్ లాంటివి పెట్టి దాంట్లో పిల్లలు కూర్చొని ఫొటోస్ తీసుకునేలాగా ఫెసిలిటీ చేశారనమాట. ఇంకా ఈ ఈవెంట్ మొత్తంలో స్పెషల్ ఏమంటే ఈ స్నేక్స్ది. ఇది దానికైతే కొంచెం అట్రాక్ట్ చేసింది, కొంచెం భయం వేసింది రెండు. చిన్న చిన్న పిల్లలు ఎంత పెద్ద పెద్ద పాములు పట్టుకున్నారు చూడండి ఇక్కడ. ఇవన్నీ కొండ చిలువలు అంటారు కదా, అవి అన్నమాట. ఇంత బాగా చుట్టూ మెడల్ చుట్టూ వేసుకొని దాంతో పిక్చర్స్, వీడియోస్ తీసుకుంటున్నారనమాట. ఇంకా ఇది చిన్న మొసలి లాంటిది. ఇదేదో మా ఆయన అడిగితే సాల్ట్ వాటర్ది అని చెప్తున్నాడు అనమాట ఆయన. ఇది కొంచెం డేంజరస్ ఉన్నట్టుంది. దీనికి మాత్రం నోటికి రబ్బర్ బ్యాండ్ వేశారు. ఇట్లా మనం వెళ్ళి అడిగితే మన బాడీ పైన వాటిని పెడతారనమాట. పెట్టి మనకి ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోకూడదు ఇట్లాంటివి కొన్ని చెప్తారు. ఇట్లా అందరు ట్రై చేస్తున్నారు. నేనైతే చూసి వెనక్కి వచ్చేసాను, ఫస్ట్ ఏం ట్రై చేయలేదు. తర్వాత ఇంకా ఇవన్నీ కొన్ని చిన్న చిన్న డైనోసార్స్. ఒక్కసారి అట్లా చూసి వచ్చేసేయండి. నెక్స్ట్ ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ద డైనోసార్ పార్క్ అనమాట. ఇక్కడ చిన్న చిన్న రైడ్స్ ఇచ్చారు. అంటే ఒక 3-4 రైడ్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఇంతమంది జనాలు ఉండడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే ఇది సమ్మర్లో లాస్ట్ వీకెండ్ అనమాట. అందుకే అందరూ వచ్చారు ఫ్యామిలీస్తో. ఇదిగోండి ఇక్కడ ఈ బచ్చా పార్టీ అంతా వాళ్ళ ఫస్ట్ రైడ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళు టికెట్స్ చూపిస్తున్నారు చూడండి, నాది నాది అని.
శ్రితాకైతే ఇది ఫస్ట్ రైడ్ అనమాట. సింగిల్గా పిల్లలు మాత్రమే వెళ్ళాలి, పేరెంట్స్ని అలౌ చేయరు. చిన్న కొలంబస్ లాంటిది ఉంటుంది కదా స్వింగ్ లాగా, అట్లాంటి దాంట్లో కూర్చోపెడతారనమాట. శ్రిత ఒక్కదాన్నే పంపించాలి అంటే కొంచెం భయం వేసేదేమో, కానీ అందరూ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ధైర్యం చేసి పంపించాను. ఫస్ట్లో బాగా ఇంట్రెస్ట్గా వెళ్ళింది అనమాట. ఇదిగో చూడండి, ఫుల్ తనే వెళ్ళి టికెట్ చూపించి వెళ్ళి కూర్చుంది, సెట్ అయింది. ఒకరిద్దరు పిల్లలు కొంచెం 2 years 2.5 years పిల్లలు ఏడవడం స్టార్ట్ చేసిన వెంటనే శ్రిత కూడా ప్యానిక్ అయిందనమాట. అంటే వద్దు నేను దిగేస్తాను అని ఏడ్చేసింది. కానీ ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు చూడండి పిల్లలు. శ్రిత ఏడుస్తోంది, ఆ విషయం నాకు తెలుసు, నేను చూస్తున్నానని దానికి కూడా తెలుసు. కానీ పక్కన అందరూ ఉన్నారని చెప్పి కంట్రోల్ చేసుకొని ఫేస్ చూడండి అటుపక్క తిప్పేస్తుంది, తల నో అని ఊపుతుంది, ఇంకా అటుపక్క తిరిగి ఏడుస్తోంది అనమాట. నాకు ఆ విషయం అర్థమయ్యి నేను మళ్ళీ వెళ్ళి కొంచెం కూర్చోపెట్టి మాట్లాడి వచ్చాను. అట్లా ఏడ్చినా కూడా బలవంతంగా కూర్చోపెట్టాలన్నమాట. రీజన్ ఏంటంటే కొంచెం వాళ్ళకి కూడా తెలుస్తుంది, అలవాటు అవుతుంది అని. ఇదిగోండి స్టార్ట్ అయింది ఏడుపు ఇంకా. కానీ ఒక 2-3 సార్లు స్వింగ్ అయిన తర్వాత ఇంకా కంట్రోల్ అయిపోయింది అనమాట. ఓకే అంటే ఇదేం జరగదు అనుకుంటాను, సెట్ అయింది. అన్నిటికన్నా శ్రితాకు మెయిన్ భయం ఏంటంటే ఇట్లా స్వింగ్ అయినప్పుడు పక్కన ఒక డైనోసార్ ఉంది కదా, ఆ డైనోసార్ దగ్గరికి వెళ్ళిపోతానేమో అని భయపడిందంట. శ్రిత తప్ప మిగతా పిల్లలందరూ బాగానే ఎంజాయ్ చేశారు ఈ రైడ్ని. శ్రిత కూడా ఎంజాయ్ చేసింది కానీ ఒప్పుకోవట్లేదు ఆ నిజాన్ని. నెక్స్ట్ రైడ్ ఈ కప్ అండ్ సాసర్. శ్రితతో కలిసి నేను రైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. జనరల్గా నేను ఏం పెద్ద రైడ్స్కి వెళ్ళను, ఇది శ్రిత అడిగిందని తీసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా అది ఏడవకూడదు అని చెప్పి కంట్రోల్ చేసుకొని గట్టిగా కేకలు పెట్టి, అంటే ఎంజాయ్ చేస్తున్నట్టు కేకలు పెట్టి అలా చేశాను అనమాట. సో దట్ శ్రిత కొంచెం ధైర్యంగా ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇదిగోండి మా ఫీడ్బ్యాక్ మీరే వినండి. నువ్వు బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు, దానికంటే నీ ఫేస్ లో కనపడుతున్నాయి ఎక్స్ప్రెషన్. ఏ తల్లికైనా అంతే కదండి, పిల్లలు ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గ్లో మన ఫేస్లో కనిపిస్తుంది. నాకు కూడా శ్రిత ఎంజాయ్ చేసినందుకు హ్యాపీగా అనిపించింది. తర్వాత కొంచెం పిల్లలకి ఐస్ క్రీమ్స్ అవి తినిపించి స్నాక్స్ పెట్టి ఈ స్నేక్స్ని ట్రై చేయడానికి వచ్చామన్నమాట మళ్ళీ ఫ్రెండ్స్ అందరం. అయితే ఇట్లా మన షోల్డర్స్ మీద స్నేక్ వేసి వదిలేస్తారనమాట కొండ చిలువల్ని. చాలామంది ఇవి ఒరిజినల్ కాదేమో అనుకున్నారు నేను పిక్ షేర్ చేసినప్పుడు. ఇదిగోండి ఇక్కడ కదులుతో చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తోంది, అన్నీ బతికి ఉన్న కొండ చిలువలే. ఇదిగోండి నా షర్ట్ పై నుంచి ఎట్లా పాకుతుందో. నేను ఇట్లా ఫస్ట్ ఒకటి వేయించుకొని చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ కొంచెం భయం వేసింది, బట్ దెన్ ఇట్ వాజ్ ఓకే అనమాట. చిన్న పిల్లలే ట్రై చేస్తున్నారు కదా, మనకేంటి అనుకున్నాను. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి, తప్పకుండా ట్రై చేయాలి. ఇది అందరు ఫ్రెండ్స్ అనమాట, అందరు కలిసి వెళ్ళాం కదా, అది ఆ పిక్చర్స్. మొత్తానికైతే మా సమ్మర్ మా డైనోసార్ పార్క్ ఇలా ముగిసింది అనమాట. చూసారు కదా ఎట్లుంది డైనోసార్ పార్క్, మీకు నచ్చిందా? మేమైతే సుమారుగా 2 గంటలకు వచ్చాం. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్లీ 6 అవుతుంది అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఎక్కువ రైడ్స్ ఏదో ఎక్కువ షో లాగా అట్లా ఏం లేదనమాట. సో మీకు కూడా డైనోసార్ పార్క్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ ఇంకా కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.